మున్సిపల్ కార్మికులంటే రాష్ట్ర ప్రభుత్వానికి లెక్కలేనితనంగా ఉందని మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామేశ్వరరావు అన్నారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ యూనియన్ విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు 17 రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వానికి అధికారులకు పట్టడం లేదన్నారు. ఇక సహించేది లేదని ఈ నెల 12వ తేదీ సాయంత్రం లోపుగా కార్మికులతో చర్చలు జరిపినా సానుకూలంగా ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరావధిక సమ్మె తప్పదంటూ హెచ్చరించారు. సిఐటియు అనుబంధ యూనియన్ మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె ఆందోళన శుక్రవారం నాటికి 17 రోజుకు చేరింది. ఆందోళనలో భాగంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద నుంచి ఏలూరు లాకులు తహసీల్దార్ కార్యాలయం ఐలాపురం మీదుగా అలంకార్ ధర్నా చౌక్ వరకు కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్ లో ఆందోళన చేపట్టారు. కార్మికుల ఆందోళనకు మద్దతుగా పాల్గొన్న సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామేశ్వరరావు మాట్లాడుతూ ఇంజనీరింగ్ విభాగాల్లోని వాటర్ పార్క్, వెహికల్ డిపో, మెకానికల్, స్ట్రీట్ లైటింగ్, టౌన్ ప్లానింగ్, కంప్యూటర్ ఆపరేటర్స్ల కార్మికుల జీతాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని 17 రోజులుగా నిరావధిక సమ్మె చేస్తున్నామని అన్నారు. ఇక పూర్తి స్థాయి సమ్మెకు కార్మికులు దిగాల్సి వస్తుందని, ప్రజలకు మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరా వంటివి నిలిచిపోయే ప్రమాదం ఉందని అన్నారు. డ్రైనేజీలలో మురుగు ఎక్కడిదక్కడే ఆగిపోతుందని, ఇటువంటి పరిస్థితులు తలెత్తితే ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని అన్నారు. ఇప్పటికైనా కార్మికులను చర్చకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి కార్మికులందరూ పూర్తిగా సమ్మెలోకి వెళ్లిపోతారని, మున్సిపల్ రంగ కార్మికుల సైతం సమ్మెకు మద్దతుగా పాల్గొంటారని ఉమామేశ్వరరావు చెప్పారు. రాష్ట్రంలో 13,000 మంది ఇంజనీరింగ్ కార్మికులు రేపు అర్ధరాత్రి నుండి సమ్మె సైరన్ మోగించబోతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి గద్దె మీద ఎక్కిన దగ్గర నుంచి ఈ రోజు వరకు లెక్కలేనన్ని సార్లు ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు అతి తక్కువగా ఉన్నాయి. నైపుణ్యానికి తగిన జీతాలు లేవు. సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు. కాబట్టి మీరు స్పందించండి, సమస్యలు పరిష్కరించండి అని చెప్పి మొత్తుకున్న ఈ ప్రభుత్వం పెడచెవిని పెట్టింది. గత 2 నెలల నుంచి మేము సమ్మెలోకి వెళ్తామని చెప్తున్నాం. ఇదిగో మాట్లాడతాం, అదిగో మాట్లాడతాం అని చెప్తున్నారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఒకవైపు ధరలు పెరుగుతున్నాయి, కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయి, అన్ని రకాల ధరలు పెరిగి కార్మికుల కుటుంబాలు పస్తులతో బతుకుతా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పస్తుల నుండి గట్టెక్కించమంటే లెక్కలేని తరంగా వ్యవహరిస్తూ ఉన్నారు. సమ్మె నోటీస్ ఇచ్చి కూడా నిన్న మొన్నటి వరకు కూడా ప్రభుత్వం ఎంత మేము పడ్డాం, వాళ్ళు మా వెనక పట్టడం కాదు. అంటే ఇంజనీరింగ్ కార్మికులు రోడ్డు ఎక్కినా మాకేం కాదు, ప్రజల ప్రాణాలు పోయినా, నీళ్లు లేకపోయినా, కరెంట్ లేకపోయినా, ప్రజలు ఇబ్బంది పడితే మాకు పట్టదన్నట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇటువంటి వైఖరి కరెక్ట్ కాదు. ప్రజలకి తీరని నష్టం జరుగుద్ది. కాబట్టి మేము ప్రభుత్వానికి చెప్పాం, మేము చేసే సమ్మె వల్ల ప్రభుత్వానికి ప్రజలకు ఇబ్బంది వస్తుంది. ప్రజలకు ఇబ్బంది వస్తే ఆ బాధ్యత మాది కాదు, మీరే బాధ్యత వహించాలని చెప్పాం. అయినా ఈ ప్రభుత్వం పెడచెవిని పెడతా ఉంది. రేపు సాయంత్రం లోపు చర్చలు జరిపి పరిష్కరిస్తే సరి, లేని పక్షంలో రేపు అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె జరుగుద్ది. నీళ్లు, కరెంటు, అన్ని రకాల సేవలు అయిపోతాయి. ప్రభుత్వం పట్టించుకోకుండా సమస్యని పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తే 16వ తారీఖు నుంచి పారిశుద్ధ్య కార్మికులు కూడా వీరికి మద్దతుగా సమ్మెలో దిగుతారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది.